ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. బులెటిన్ బ్రేకింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఫేక్ డీప్ వీడియోస్ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా వదలట్లేదు. ముఖ్యమంత్రులు కూడా వీటి బారిన పడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫేక్ వీడియో వైరల్ గా మారుతోంది. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఈ వీడియోని రూపొందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్వాంటమ్ ఏఐ అనే వెబ్సైట్ ను ప్రమోట్ చేసినట్లుగా వీడియోలో చూపించారు. 21,000 రూపాయల పెట్టుబడి పెడితే 2 లక్షల రూపాయల లాభం వస్తుంది అంటూ అందులో ప్రచారం చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియోని క్రియేట్ చేశారు కేటుగాళ్లు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ వీడియో పూర్తిగా డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేసిందిగా తేల్చారు. తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ దీనిపై ట్వీట్ చేసింది. ఏఐ టెక్నాలజీ వాడి ఈ వీడియోని సృష్టించారని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు అంటూ కూడా స్పష్టం చేసింది. తాజాగా జరిగిన ఈ సంఘటనతో ఏది ఫేక్ వీడియోనో ఏది నిజమైందో తెలియక జనాలు గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఏఐ వీడియోలు అచ్చం నిజమైన వీడియోలాగే ఉండటంతో వాటిని గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది. కొంతమంది ఇలాంటి వీడియోలు చూసి మోసపోతున్నారు. ప్రజలు ఫేక్ వీడియోల విషయంలో అలర్ట్గా ఉండాలి అంటూ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా సూచిస్తున్నారు. తెలంగాణ సీఎంఏ కాదు, అటు ఏపీ సీఎం చంద్రబాబు పై కూడా డీప్ ఫేక్ వీడియో ఒకటి తయారు చేసి ఓ ఫేక్ సంస్థపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్. ఆ వీడియోని షేర్ చేస్తూ ఇలాంటి వీడియోలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. చంద్రబాబు ఒక ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఒక సంస్థను ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియో ఉంది. అయితే భారీ లాభాలను హామీ ఇస్తున్నట్టుగా మోసపూరితమైన ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ను చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోని రూపొందించారు. ఈ వీడియో నారా లోకేష్ దృష్టికి రావడంతో ఆయన దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆయన హెచ్చరించారు. అలాగే ప్రజలు కూడా ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, 2 రాష్ట్రాల సీఎంలు కూడా ఇప్పుడు డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. దీన్ని చూసి ఇప్పుడు నారా లోకేష్ కూడా స్పందించారు. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. షాక్ టు సీ ఎ ఫేక్ AI జనరేటెడ్ వీడియో ఫీచరింగ్ అ పాపులర్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆర్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఫాల్స్లీ ప్రమోటింగ్ ఏ స్కామ్ అని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చూడొచ్చు ఫేక్ న్యూస్, ఫేక్ ఏఐతో క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఫేక్ అని చెప్తూ ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న వారు, ఇలాంటి ఫేక్ వీడియోస్ చేస్తున్న వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతోంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా, నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆ సమయంలో కొన్ని పదాలు వాడినట్టు, దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు అని చెప్పి వస్తోంది. అయితే ఇదంతా కూడా ఫ్యాక్ట్ చెక్లో ఇది ఫేక్ అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. దీనిపైన ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. పోలీసులు కూడా ఇలాంటి వాటిపైన కఠినంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అటు ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అటు ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ పోలీసులు కూడా వీటన్నిటిపైన ఫోకస్ చేసి ఎవరు ఇలాంటి వాటిని క్రియేట్ చేస్తున్నారో వారందరిపైన సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
రైట్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. ఈ రెండు ఫేక్ వీడియోస్ ఏవైతే టెక్నాలజీ ఉపయోగించుకొని వీటిని వాడారో దానికి సంబంధించిన అప్డేట్స్ని ఓవరాల్ అనాలిసిస్ చేయడానికి నగేష్, నిజంగా సామాన్యుల వరకే ఇప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రులనే ఇందులో ఇన్వాల్వ్ చేశారు కేటుగాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, వీటన్నిటిని జరగకుండా ఉండాలి అని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో జనాలు ఉన్నారనేది సైబర్ క్రైమ్కి అలవాటు పడ్డ నిందితులు ఇలా ఫేక్ వీడియోలు తయారు చేసి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ మీడియాలో కూర్చొని చర్చ సాగిస్తున్న సమయంలో ఒక కంపెనీని ప్రమోట్ చేస్తున్నట్టుగా డీప్ ఫేక్ వీడియోని వాళ్ళు తయారు చేసి బయటకు వదిలారు. అంటే డీప్ ఫేక్ వీడియో తయారు చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ కంపెనీ తెలంగాణకు వస్తుంది, ఆ కంపెనీకు తమకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్తూ దాన్ని ఆ కంపెనీని మీకు అప్పచెప్తాం, అందులో లేదంటే కాంట్రాక్ట్ ఇప్పిస్తాం, లేదంటే ఇంకో ఇష్యూని అందులో మీకు అనుకూలంగా చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడమే వాళ్ళ పని. ఇదే క్రమంలో ఆ డీప్ ఫేక్ వీడియోని టెక్నాలజీతో వాళ్ళు డీప్ ఫేక్తో టెక్నాలజీతో వీడియో తయారు చేసి వాళ్ళు వైరల్ చేశారు. వైరల్ చేసిన తర్వాత వాళ్ళది ఫైనల్ వాళ్ళు డబ్బులు సంపాదించడమే వాళ్ళ ఎయిమ్. ఎందుకంటే ఆ వీడియోని తయారు చేసి ఈ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులందరూ తమకు దగ్గరగా ఉంటారు, వాళ్ళంతా సీఎంకి వెరీ క్లోజ్గా ఉంటారు. ఆ కంపెనీలో ఉన్న కొన్ని పనులు మీకు అప్పచెప్తాం, దాదాపుగా అది 1000-2000 కోట్ల కాంట్రాక్ట్ అయితే మీకు అందులో 100 లేదా 200-500 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ముందట కొంత అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళను నమ్మించడం, ఆ నమ్మించి తదుపరి వీళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, తదుపరి వీళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేదే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వీడియోలు. ప్రస్తుతం ఇదే వీడియో తయారు చేశారని చెప్పి కూడా నిన్న అర్ధరాత్రి సీఎంఓకి సంబంధించిన అధికారులు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని అలర్ట్ చేశారు. కమిషనర్ సివి ఆనంద్కు సమాచారం ఇవ్వడంతో దానిపైన కొన్ని వివరాలు తీసుకున్న తర్వాతనే ఇది ఫ్యాక్ట్ చెక్లో బయటపడిందని చెప్పి వాళ్ళు బయటకు చెప్పిన పరిస్థితి. ఇలాగే సీఎం చంద్రబాబుపై కూడా డీప్ ఫేక్ వీడియో ఒకటి తయారు చేసి వాళ్ళు వదిలారు. అంటే నారా లోకేష్ దీనిపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఇలాంటి వీడియోల వల్ల ప్రభుత్వాల ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఎవరో ఒకరు కంపెనీ సంబంధించిన డీప్ ఫేక్ వీడియోస్ చేసి వాళ్ళని సర్క్యులేట్ చేశారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, కఠినంగా చర్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా సీఎంల మీద ఇలాంటివి చేశారంటే అసలు భయం లేదనుకోవాలా, మమ్మల్ని ఎవరిని పట్టుకోలేరు అని చెప్పన్న ధైర్యమా, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి మనం? అంటే భయము లేదు ఉన్నది అనేది సెకండరీ ఇష్యూ అయితే వాళ్ళ పర్పస్ అయితే సాల్వ్ అవుతుంది. అంటే ఆ డీప్ ఫేక్ టెక్నాలజీతో వీడియో తయారు చేయడం వల్ల ఆ కంపెనీ ప్రతినిధులు తమకు దగ్గరని చెప్పుకోవడం ఒకటి, డబ్బులు సంపాదించుకోవడం కోసం చాలామంది అమాయకులు సమాజంలో రూపాయి పెట్టుబడి పెడితే ₹2 వస్తుందని చాలామంది ఆశపడుతుంటారు. ఈ మధ్య కాలంలో కూడా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సంబంధించిన పేషికి వెళ్ళి అక్కడ వీడియోలు తీసి ఆ రూమ్కి సంబంధించిన ఫోటోలు తీసి వాళ్ళు షేర్ చేసి అక్కడ ఒక లెటర్ని ఏదో కంపెనీకి ఒక వాళ్ళకి జాబులు ఇస్తున్నట్టు ఆ కంపెనీకి లేదంటే ఒక పరిశ్రమను అప్పచెప్తున్నట్టు ఒక లెటర్ని, ఓల్డ్ లెటర్ని సంపాదించి, అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఉన్న లెటర్ని సంపాదించి అది కొత్త లెటర్గా వాళ్ళు మళ్ళీ తయారు చేసి కింద సేమ్ సంతకంతో ఉండడం, దాని తర్వాత వాళ్ళ కంపెనీకి వాళ్ళకు వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 4-5 కోట్లు వసూలు చేశారు. సో కేటుగాళ్ళు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు, డబ్బులు సంపాదించడమే వాళ్ళ ప్రధాన విధి. ఈ క్రమంలోనే డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది కూడా వాళ్ళ అనుకూలంగా ఉపయోగపడుతుంది. నిన్న మనం చూసాం ఏఐ వీడియోల ద్వారా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నట్టుగా చూపించి అందులో బూతు పదాలు జోడించి ఆ రకంగా ఆ వ్యక్తులే మాట్లాడినట్టు నమ్మించారు. తీరా చూస్తే అది పూర్తిగా ఏఐ టెక్నాలజీతో కూడిన వీడియో. సో ఏఐ అనేది మంచి కోసం తయారు చేసిన టెక్నాలజీ అయితే ఇప్పుడు ఆ టెక్నాలజీ అంతా కూడా దురుద్దేశాలతో, అటు ఒక సుమతో ఒక నగేషో వాళ్ళ వీడియోలు కూడా తయారు చేసి వీళ్ళు ఇలా మాట్లాడారని చెప్పి వేరే అతని చెప్పి వివాదాలు సృష్టించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అలజడులు సృష్టించే అవకాశమే ఖచ్చితంగా. అంటే ఇలాంటి వాటి వల్ల కూడా ప్రభుత్వాలు కూడా చెడ్డ పేరు వస్తాయి. ఆ కంపెనీ వాళ్ళకు వస్తున్నట్టుగా వాళ్ళు చెప్పి 100 కోట్లు 200 కోట్లు వసూలు చేస్తే ప్రభుత్వ ప్రతిష్ట కూడా మసకబారే అవకాశం కనిపిస్తుంది. అందులో ఈ కంపెనీ మీకు వస్తుందని చెప్పి ఆ ప్రతినిధులు నమ్మించి ఎవరొకరు తీసుకొచ్చి 5 స్టార్ హోటల్లో పెద్ద హోటల్లో కూర్చుండబెట్టి ఆ సంబంధించిన ఆఫీసర్ నాకు దగ్గర అని చెప్పి వాళ్ళని చూపిస్తూ ఏదో ఒకటి కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే రెండు ప్రభుత్వాలు అయితే నారా లోకేష్తో పాటు ఇటు తెలంగాణ సీఎంఓ ఎలా అలర్ట్ గా ఉండాలంటున్నారు? అంటే డీప్ ఫేక్ టెక్నాలజీ నుంచి ఎక్కడి నుంచి వీడియో తయారు చేశారు, ఐపీ అడ్రస్ ఏంటి అన్న కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. కానీ ఈ
వాళ్ళని కనుక్కోవడం అనేది అంత ఈజీ ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ వేదిక కూడా చాలామంది మీద దురుద్దేశాలతో కూడిన వీడియోలని అలాగే మాటలని పదాలని కూడా ఉపయోగిస్తూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రసారం చేస్తున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అది ఎక్కడో అమెరికాలో ఉండే కంపెనీ మనం ఇక్కడ నుంచి లెటర్ రాసి వాళ్ళ నుంచి స్పందన వచ్చి తదుపరి అది తీసేయాలన్నా వాళ్ళని పట్టుకోవాలన్నా ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఒక ఇండియాలో ఉండి ఇది చేయాలని రూల్ ఏం లేదు. ఏ కెనడాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ దేశాల్లో ఉండి కూడా ఇలాంటి ఏఐ ద్వారా కావచ్చు, ఈ టెక్నాలజీ ద్వారా కూడా వీడియోలు తయారు చేసి అక్కడ కొంతమంది వ్యక్తులు ఇలాంటి సైబర్ క్రైమ్ నేరగాలు అక్కడ నుంచి ఇక్కడ కొంతమంది వ్యక్తులను పెట్టి ఆపరేట్ చేస్తారు. తీరా చూస్తే ఆ వ్యక్తులకు అసలు డబ్బు వెళ్తుంది, ఇక్కడ ఉన్న వ్యక్తులు అరెస్ట్ అవుతారు. కానీ దానివల్ల ఏంటంటే ప్రభుత్వాలకే చెడ్డ పేరు వస్తుంది, వ్యక్తులకు చెడ్డ పేరు వస్తుంది. కానీ సైబర్ క్రైమ్ పోలీసులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇలాంటి వీడియోలు కానీ ఇలాంటి టెక్నాలజీ ద్వారా వచ్చిన వ్యవహారాల్ని ఏమాత్రం నమ్మకండి. అంటే లెటర్లు సృష్టించడం, వీడియోలు సృష్టించి నమ్మబలికి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు తప్పితే మీకు వచ్చే ఫైనల్గా మీకు లాభం ఏముండదు, మీ డబ్బులు నష్టపోతారు, తదుపరి కేసులు అయితే అరెస్ట్ అవుతారని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ సంబంధించిన వీడియోలపైన దర్యాప్తు జరుగుతుంది. ఎక్కడి నుంచి ఈ ఐపీ అడ్రస్ ద్వారా వీడియోలు తయారు చేశారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది కూడా దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి డీప్ ఫేక్ వీడియోస్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సెగ తగులుతుందని చెప్పాలి. పోలీసులు అయితే నిఘా పెట్టారు. ఎవరైతే అంటే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చెప్తున్నారు అలర్ట్ గా ఉండడం తప్ప దీన్ని నియంత్రించడం కాస్త కష్టమే అని చెప్తున్నారు. కానీ అలర్ట్నెస్ మాత్రం చాలా ముఖ్యం ఇక్కడ.